కాంగ్రెస్ పెద్దలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారా? నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభకు రాజగోపాల్ రెడ్డి ఎందుకు దూరంగా ఉన్నారు? వెంకటరెడ్డి సభకు వెళ్లి మద్దతు ప్రకటిస్తే తనకు మంత్రి పదవి రాదని రాజగోపాల్ రెడ్డి భయపడ్డారా? అందుకే సీఎం సభకు ఆయన డుమ్మా కొట్టారా? అటు మంత్రి పదవిని కాపాడుకునేందుకు వెంకటరెడ్డి నల్గొండలో భారీ సభ పెట్టారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతుంది. సీఎం సభకు దూరంగా ఉండటం ద్వారా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవికి రెడ్ సిగ్నల్ పడ్డట్టేనా? నల్గొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అధికార పార్టీలో తీవ్ర దుమారం రేపుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. తన సోదరుడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నీ తానే వ్యవహరించిన సీఎం రేవంత్ రెడ్డి టూర్కు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడం చర్చనీయాంశంగా మారింది. కొంతకాలంగా మంత్రి పదవిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు రాజగోపాల్ రెడ్డి. తనకు ఇచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే ఢిల్లీలో రాహుల్ గాంధీని కూడా కలిశారు. కానీ కాంగ్రెస్ పెద్దలు మాత్రం వెంకటరెడ్డి తన మంత్రి పదవి త్యాగం చేస్తే నీకు మంత్రి పదవి ఇచ్చేందుకు అభ్యంతరం లేదని చెప్పినట్టు సమాచారం. అటు తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు నల్గొండలో వెంకటరెడ్డి సీఎం టూర్ను ప్లాన్ చేశారని ప్రచారం సాగుతుంది. సీఎం రేవంత్ ను నల్గొండకు పిలిపించడం ద్వారా ఆయన మద్దతు తమకే ఉందని మంత్రి వెంకటరెడ్డి కాంగ్రెస్ పెద్దలకు మెసేజ్ పంపించారని అంటున్నారు. అయితే ఇద్దరు అన్నదమ్ముల మధ్య మంత్రి పదవి పంచాయతీ ఇప్పుడు పార్టీ పెద్దలకు ఇబ్బందిగా మారిందని పార్టీ వర్గాల్లో హాట్ చర్చ జరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిక సందర్భంగా కాంగ్రెస్ పెద్దలు రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్లు కావస్తున్నా మంత్రి పదవి దక్కకపోవడంతో రాజగోపాల్ రెడ్డిలో ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. తాను మైక్ ముందుకు వచ్చిన ప్రతిసారి కొందరు నేతలను టార్గెట్ చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు మంత్రి పదవి దక్కకపోతే వారి అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అప్పట్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి హామీ ఇచ్చినందున ఈసారి మినిస్ట్రీ పదవి ఇచ్చేందుకు కాంగ్రెస్ పెద్దలు సైతం ఓకే చెప్పినట్టుగా ప్రచారం సాగుతుంది. కానీ జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గం మంత్రులు ఉండగా ఈ పదవి కూడా వారికేనా అని జిల్లా నేతలు పెదవి విరుస్తున్నారని తెలుస్తుంది. మరోవైపు వెంకటరెడ్డి తన మంత్రి పదవిని త్యాగం చేస్తే రాజగోపాల్ రెడ్డికి మినిస్ట్రీ ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారట. దాంతో ముందుగానే అలర్ట్ అయిన వెంకటరెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని నల్గొండకు రప్పించి భారీ ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు బహిరంగ సభకు ప్లాన్ చేశారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. అంతకు ముందు సీఎం సభకు కొందరు కాంగ్రెస్ నేతలు అరెస్టు వ్యవహారం హాట్ టాపిక్ అవుతుంది. వీరంతా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ నిరసనకు సిద్ధమయ్యారని తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే రాజగోపాల్ రెడ్డి అనుచరుల ముందస్తు అరెస్టుల వెనుక మంత్రి వెంకటరెడ్డి ఉన్నట్టు జిల్లాలో ప్రచారం సాగుతుంది. ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి సాయం కోసం నల్గొండకు వచ్చిన ప్రజలతో మాట్లాడిన వెంకటరెడ్డి తన సోదరుడు రాజగోపాల్ రెడ్డి గురించి కీలక కామెంట్స్ చేశారు. నా దగ్గర ఏముంది, మీ ఎమ్మెల్యేనే దానకర్ణుడు అని కామెంట్ చేశారు. రాజగోపాల్ రెడ్డిని అడగండి, ఏదంటే అది ఇస్తాడని చెప్పారు. మంత్రి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నల్గొండలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా కొట్టారు. ఈ క్రమంలోనే మంత్రి వెంకటరెడ్డి చేసిన కామెంట్లు చర్చగా మారాయి. రాజగోపాల్ రెడ్డి గారు దానకర్ణులు ఉన్నారు అక్కడ. నాది తెలిస్తే ఇది 50 లక్షలు ఇస్తే ఆయన ఏం కావాలో అన్ని చూసుకుంటాడు. రాజగోపాల్ దగ్గరికి కోరి ఏది ఏమైనా తెలంగాణలో కేబినెట్ విస్తరణకు హైకమాండ్ ఓకే చెప్పింది. ఇప్పటికే కేబినెట్ లో చోటు ఎవరెవరికి ఇస్తారనే దానిపైన ఓ క్లారిటీ వచ్చిందని అంటున్నారు. అయితే ఈసారి నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగుతుంది. ఇందులో రాజగోపాల్ రెడ్డి లేదా బాలు నాయకులలో ఎవరో ఒకరికి మాత్రం పక్కాగా మంత్రి పదవి వస్తుందని పార్టీ వర్గాలు లీగులు ఇస్తున్నాయి.
ఇప్పుడు సీఎం సభకు రాజ్ గోపాల్ రెడ్డి దూరంగా ఉండడం, మంత్రి వెంకటరెడ్డికి సీఎం పూర్తి మద్దతు ఉండడంతో ఏం జరుగుతుందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం మునుగోడు ఎమ్మెల్యేలకు దాదాపు గేట్లు మూసేసినట్టనే చెబుతున్నారు. అటు మంత్రి పదవి రాకుంటే రాజ్ గోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు అనుచరులు చెబుతున్నారు.